హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుకుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు టాపిక్ ఏంటంటే స్టారెక్స్ నెట్వర్క్లో వచ్చిన అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాము. అండ్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒకసారి చెప్పేస్తున్నా చూడండి. సో ప్లేస్టోర్లో మీకు స్టారెక్స్ నెట్వర్క్ అని అయితే లభిస్తుంది. యాప్ అనేది మీరు ఇన్స్టాల్ అయితే చేసుకొని ఓపెన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత మీకు పైన ఇక్కడ రిజిస్టర్ అని అయితే వస్తుంది అనమాట. రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి. సో అదేవిధంగా మీ ఫుల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. మీ నేషనల్ ఐడీలో ఏ విధంగా ఉందో అదేవిధంగా యూజర్ నేమ్ మీరు సింపుల్ నేమ్ అయితే పెట్టేసుకోండి. అండ్ అలాగే ఇన్విటేషన్ కోడ్ వచ్చేసి సాయినాథ్ అని అయితే ఇస్తాను. అండ్ పక్కన స్క్రీన్ మీద అయితే ఇస్తాను. సో ఖచ్చితంగా నా ఇన్విటేషన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. అండ్ అలాగే ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి. అండ్ పాస్వర్డ్ అయితే 2 టైమ్స్ అయితే ఇచ్చేసి కింద మీకు సైన్అప్ అని అయితే ఉంటుంది. సో సైన్అప్ అయితే క్లిక్ చేసేసి మీరు క్రియేట్ అయితే చేసుకోండి అకౌంట్ని. సో అదేవిధంగా మీకు ఇక్కడ స్టార్ట్ మైనింగ్ అని అయితే ఉంటుంది అనమాట. సో ఇది మైనింగ్ బటను. దీని మీద అయితే క్లిక్ చేస్తే మీకు మైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. 24 hours 1 టైం అయితే. సో డైలీ కూడా మైనింగ్ అయితే చేయండి, మిస్ చేయబాకండి. సో నేను స్టారెక్స్ నెట్వర్క్లో నా అకౌంట్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నా చూడండి. సో మీరు స్టారెక్స్ నెట్వర్క్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే లోడ్ అవుతుంది. సో ఇదైతే మైనింగ్ బటన్. 24 hours 1 టైం అయితే క్లిక్ చేయండి. సో అదేవిధంగా పైన మీకు 3 లైన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేస్తే ప్రొఫైల్ అని అయితే ఉంటుంది. సో ప్రొఫైల్లో మీరు కేవైసీ అయితే చేసుకోకపోతే ఖచ్చితంగా కేవైసీ అయితే చేసుకోండి. సో మీరు కేవైసీ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటంటే 1000 STRX టోకన్స్ అయితే మినిమం మీరు మైన్ చేసి ఉండాలి. అండ్ అలాగే మీరు 7 days అయితే కంటిన్యూగా మిస్ చేయకుండా చెక్-ఇన్ అయితే చేసి డైలీ మైనింగ్ అయితే చేసి ఉండాలి. సో మీరు ఫేస్ వెరిఫికేషన్ అయితే ఇస్తే మీకు ఫేస్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నట్టు. సో అదేవిధంగా మీకు ఇక్కడ లక్కీ స్పిన్ అయితే లభిస్తుంది అనమాట. సో ఈ లక్కీ స్పిన్లో మీరు క్లిక్ చేసిన తర్వాత క్లిక్ ఏ ఫ్రీ స్పిన్ అని అయితే ఉంటుంది. సో ఈ విధంగా స్పిన్స్ అయితే చేసుకోండి. డైలీ 3 అయితే వస్తాయి. ఒక క్లిక్ మటుకు ఫ్రీగా అయితే ఉంటుంది. 2 క్లిక్స్ మటుకు మీరు వాచ్ అయితే చేయాలి యాడ్ని అయితే. 2 యాడ్స్ చూస్తే 2 స్పిన్స్ వస్తాయి. సో ఆ 2 స్పిన్స్ కూడా మీరు స్పిన్ చేస్తే మీకు STRX రివార్డ్స్ అయితే ఇస్తున్నారు అన్నట్టు. సో అదేవిధంగా ఇక్కడ టాస్క్లు అనేది ఉంటాయండి. సో మీకు ఫేస్బుక్ టాస్క్, ట్విట్టర్ టాస్క్, సోషల్ మీడియా టాస్క్లు అయితే ఉంటాయి. సో కంపల్సరీగా అయితే మీరు అందరూ ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకోండి. సో అదేవిధంగా మీకు రిఫరల్ టీమ్ అని అయితే ఉంటుంది. రిఫరల్ టీమ్ మీద క్లిక్ చేసిన తర్వాత పింగ్ అయితే చేయండి మీ రిఫరల్ టీంలో. సో మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కనుక ఉంటే మైనింగ్ కనుక ఆగిపోయింటే మీరు ఒకసారి క్లిక్ చేస్తే వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. సో వాళ్ళు మైనింగ్ అయితే చేస్తారన్నట్టు. సో ఇదండి వీళ్ళ యాప్లో వచ్చేసి అప్డేట్స్ అనమాట. సో అదేవిధంగా ఈ వీక్లో వచ్చిన అప్డేట్స్ ఏందో కూడా తెలుసుకుందాము. సో మీరు మైన్ చేసిన టోకన్స్ అనేది ఎన్నైతే ఉన్నాయో ఇక్కడైతే చూపిస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ బూస్ట్ మైనింగ్ స్పీడ్ అని అయితే ఉంటుంది. సో బూస్ట్ మైనింగ్ స్పీడ్ మీద క్లిక్ చేస్తే మీకు మైనింగ్ పర్ హవర్ అయితే STRX అయితే పెరుగుతాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ అని అయితే ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేస్తే మీ రిఫరల్ కోడ్ అయితే లభిస్తుంది. సో ఈ రిఫరల్ కోడ్తో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ అయితే చేసుకోండి. అండ్ అదేవిధంగా స్టారెక్స్ నెట్వర్క్లో పూర్తి సప్లై వచ్చేసి 90 million అనమాట. సో అదేవిధంగా వీళ్ళ ఎక్స్పేజ్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఎక్స్పేజ్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ బార్లో స్టారెక్స్ అని అయితే సెర్చ్ చేద్దాము. సో స్టారెక్స్ సెర్చ్ చేసిన తర్వాత ఖచ్చితంగా అందరూ ఫాలో అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. సో అదేవిధంగా మీకు ఇక్కడైతే మీరు చూడొచ్చు 39.6K ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట. సో కేవైసీ వెరిఫికేషన్ అయితే ఇచ్చారు. సో దాని గురించి నేను చెప్పాను. సో రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే స్టారెక్స్ నెట్వర్క్ అనే వాళ్ళు కొలాబ్లీ నెట్వర్క్ అనే వాళ్ళతో కొలాబ్ అయితే అయ్యారనమాట. సో పార్ట్నర్షిప్ అనౌన్స్మెంట్ అయితే 1 day బ్యాక్ అయితే వీళ్ళు చేశారనమాట. సో అదేవిధంగా
స్టారెక్స్ నెట్వర్క్ అనేది ఎందుకు కొలాబ్ అయ్యారంటే, సో ఇక్కడైతే చూడండి డిఈఎక్స్ అండ్ సిఈఎక్స్ లిస్టింగ్స్లోకి అయితే వీళ్ళు తొందరలోనే ఎస్టీఆర్ఎక్స్ అయితే లిస్టింగ్ చేయబోతున్నారనమాట. అండ్ అలాగే డిఈఎఫ్ఐ ఏఐని, గేమింగ్ని, ఎన్ఎఫ్టీ, డీపిన్ను అదేవిధంగా ఎక్కువ అవకాశాలను అయితే ఇవ్వడానికి కొలాబ్లీ నెట్వర్క్తో అయితే వీళ్ళు పార్ట్నర్షిప్ అనౌన్స్మెంట్ అయితే చేసుకోవడం అయితే జరిగింది అన్నట్టు. సో ఇక్కడైతే చూసుకోవచ్చు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అని అయితే చెప్తున్నారు వీళ్ళు. ఇక్కడైతే చూడండి మీకు స్టారెక్స్ నెట్వర్క్ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో మీకు ప్లేస్టోర్లో అప్డేట్ అని అయితే ఉంటే ఖచ్చితంగా యాప్ అనేది అప్డేట్ చేసుకోండి, లేదంటే మీరు మైన్ చేసిన టోకన్స్ అయితే మీకు కనపడవు అనమాట. సో అందుకని మీరు డైలీ వన్స్ మీరు ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళి అప్డేట్ అయితే చేస్తూ ఉండాలి క్రిప్టో యాప్స్ అన్నిటిని. సో స్టారెక్స్ని కూడా మీరు అప్డేట్ అయితే చేసి ఉండాలి. సో ఈ విధంగా చేయకపోయినా, మీరు సరిగా మైన్ అయితే చేయకపోయినా సో ఇబ్బంది అయితే పడతారనమాట. సో అందుకని మీరు ప్లేస్టోర్లో అప్డేట్ కనుక వస్తే ఖచ్చితంగా ప్లేస్టోర్లో అప్డేట్ అయితే చేసుకోండి. సో ఓల్డ్ వర్షన్ 2 డేస్లో అయితే వీళ్ళు స్టాప్ చేస్తున్నారనమాట. కాయిన్స్ అయితే కనపడవు మీరు మైన్ చేసినవి. సో అందుకని మీరు అప్డేట్ అయితే చేయకుండా ఉండొద్దు. సో ఖచ్చితంగా అప్డేట్ అయితే చేయండి. సో ప్లేస్టోర్లోకి అయితే ఓపెన్ చేసి స్టారెక్స్ అని అయితే సెర్చ్ చేసి అప్డేట్ అని అయితే ఉంటుంది, లేటెస్ట్ వెర్షన్ అయితే అప్డేట్ చేసుకోమని అయితే చెప్తున్నారు అన్నట్టు. సో కంటిన్యూ అండ్ సపోర్ట్ కోఆపరేషన్ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా థ్యాంక్స్ అని అయితే చెప్తున్నారు. అదేవిధంగా వీళ్ళు కొద్ది రోజుల క్రితం వీళ్ళైతే చెప్పడం అయితే జరిగింది, కాయిన్ మార్కెట్ క్యాప్లో వీళ్ళు అఫీషియల్లీ అనౌన్స్మెంట్ అయితే సబ్మిట్ చేశారనమాట. సో సబ్మిషన్ ఐడి కూడా మీరు చూసుకోవచ్చు. సో మీరు కాయిన్ మార్కెట్ క్యాప్లో కూడా చెక్ చేసుకోవచ్చండి ఎస్టీఆర్ఎక్స్ని అయితే. సో వీళ్ళ కాంటాక్ట్ అడ్రస్ కూడా వీళ్ళు ఇచ్చుంటారండి. సో ఇక్కడైతే చూడండి మీకు, సో ఇక్కడైతే చూడండి వీళ్ళ కాంటాక్ట్ అడ్రస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. లాస్ట్లో 288 అయితే వస్తుంది అనమాట. సో ఇది కమ్యూనిటీ అప్డేట్ అనమాట, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డీటెయిల్స్. సో ఎప్పుడు లిస్టింగ్ అవుతుందని అయితే అడుగుతున్నారు. సో మైనర్స్ అనేవాళ్ళు ఎప్పుడు లిస్టింగ్ అవుతుంది అని అయితే అడుగుతున్నారు అనమాట. సో Q3 అండ్ Q4 ఆఫ్ 2026 అని అయితే చెప్తున్నారు. డిసెంబర్ లోపల అయితే వీళ్ళు లిస్టింగ్ అయితే చేయబోతున్నారు అనమాట. అండ్ అదేవిధంగా మనం మైన్ చేస్తున్న స్టారెక్స్ టోకన్స్ అనేది టోకన్సా లేక పాయింట్స్ అని అయితే అడుగుతున్నారు. అవన్నీ టోకన్స్ అని అయితే చెప్తున్నారండి. అండ్ అదేవిధంగా ప్రైస్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేవి కూడా అడుగుతున్నారు అనమాట. అది లిక్విడిటీని బట్టి, డిమాండ్ని బట్టి, టైమ్ ఆఫ్ లిస్టింగ్ని బట్టి ఈ విధంగా అయితే ఉంటుంది అని అయితే చెప్తున్నారనమాట. సో అదేవిధంగా ఐఓఎస్ వర్షన్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో ఐఓఎస్ యూజర్స్ కూడా మీకు గుడ్ న్యూస్ అనమాట, స్టారెక్స్ నెట్వర్క్లో ఫ్రీ మైనింగ్ చేసుకునేదానికి అవకాశం అయితే ఇవ్వబోతున్నారు అన్నట్టు. సో అదేవిధంగా కాంటాక్ట్ అడ్రస్ అయితే ఇచ్చేసారనమాట. కాంటాక్ట్ అడ్రస్ కూడా మీరు కాపీ అయితే చేసుకొని కాయిన్ మార్కెట్ క్యాప్లో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో డైలీ కూడా మీరు స్టారెక్స్ అయితే ఓపెన్ చేసి మైనింగ్ అనేది కన్సిస్టెన్సీగా అయితే చేయండి తప్పకుండా. సో మైనింగ్ బటన్ అయితే 24 అవర్స్కి క్లిక్ చేస్తే 24 అవర్స్ అయితే మైనింగ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. సో ఈ వీక్లో వచ్చిన అప్డేట్స్ ఇవ్వండి. సో అందరికి కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి ఇంతే గైస్, థ్యాంక్ యూ సో మచ్.